హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ జూన్ 2017 మొదటి వారంవి తెలుసుకుందాం ఈ వీడియోలో. సో టోటల్గా వచ్చేసి ఇది హాఫ్ అన్ అవర్ పైన ఉండొచ్చండి ఈ వీడియో, ఎందుకంటే మోర్ దెన్ 35 పాయింట్స్ 35 కరెంట్ అఫైర్ బిట్స్ వివరణతో సహా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్, కాబూల్లో ఆత్మాహుతి దాడిలో 90 మంది మృతి. సో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో మే 31న ఉగ్రవాద దాడి జరిగిందండి. అందులో చిన్నారులు, మహిళలు సహా 90 మంది మృతి చెందారు. మరియు 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాబూల్ ఎక్కడుందండి? ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ వచ్చేసి. సో ఈ భారీ పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఒక ఉగ్రవాది సో బారు పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడండి. సో ఇదొచ్చేసి జస్ట్ భారత రాయబారి కార్యాలయానికి 100 మీటర్ దూరంలో ఈ దాడి జరిగింది. దీనివల్ల ఎంబసీ కూడా కొంచెం స్వల్పంగా దెబ్బతినింది. నెక్స్ట్, 2018లో పోలాండ్‌లో వాతావరణ మార్పు సదస్సు నిర్వహించిన ఐక్యరాజ్య సమితి. సో 2018లో నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి. 2018లో వాతావరణ మార్పు సదస్సుని పోలాండ్‌లోని కతావీజ్ నగరంలో నిర్వహిస్తామని ఐక్యరాజ్య సమితి తెలిపిందండి. ఈ వాతావరణ మార్పు సదస్సుని ఎక్కడ నిర్వహిస్తానందండి? పోలాండ్‌లోని కతావీజ్ నగరంలో. సో కతావీజ్ నగరం బొగ్గును అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ యూరోప్‌లోనే అత్యంత కలుషిత ప్రాంతంగా పేరు పొందింది. ఈ ఐరాస నిర్ణయం వల్ల ఇక్కడ పునరుత్పాదక ఇంధనాల వాడకం పెరుగుతుందని పర్యావరణవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, ఉగ్రవాదానికి ఊతమిస్తున్నందుకు సంబంధాలు తెంచుకున్న 5 అరబ్ దేశాలు. సో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు 5 సంబంధాలు తెంచుకున్న 5 అరబ్ దేశాలండి. సో ఎవరితో సంబంధాలు తెంచుకున్నారంటే ఖతర్‌తో అండి. సో ఖతర్ ఉగ్రవాదానికి ఊతమిస్తుందంటూ ఆ దేశంతో సౌదీ అరేబియా సహా 5 అరబ్ దేశాలు దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి. దక్షిణాసియా ద్వీపదేశం మాల్దీవులు కూడా ఖతర్‌ను వెలివేసింది. ఈ మేరకు ఖతర్‌తో సంబంధాలను తెంచుకుంటామని లిబియాలోని సమాంతర ప్రభుత్వాల్లో ఒకటైన తూర్పు లిబియా ప్రభుత్వం జూన్ 5న తెలిపింది. చుట్టుపక్కల ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ఖతర్ పలు ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తుందని సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, యెమెన్, ఈజిప్ట్ జూన్ 5న ఆరోపించాయి. నెక్స్ట్, సో బుద్ధిగంధకి జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం చైనా, నేపాల్ మధ్య ఒప్పందం. సో చైనా, నేపాల్ మధ్య ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ ఒప్పందం జరిగిందండి. ఇది చైనా, నేపాల్ సరిహద్దులో నిర్మించనున్న బుద్ధిగంధకి జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం 2 దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు నేపాల్ రాజధాని కాఠ్మండూలో జూన్ 6న ఒప్పందంపై 2 దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. నెక్స్ట్, ఐరాస సాధారణ అసెంబ్లీ చీఫ్గా లాజ్కక్. సో స్లోవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ లాజ్కాక్ ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిజీ దౌత్యవేత్త పీటర్ థామ్సన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. నెక్స్ట్, సెప్టెంబర్లో మొదలయ్యే యుఎన్ 72వ సాధారణ అసెంబ్లీ సెషన్కు లాజ్కాక్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్, భారత్, స్పెయిన్ మధ్య 7 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. సో ఎన్ని ఒప్పందాలు జరిగాయండి? భారత్, స్పెయిన్ మధ్య 7 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఉగ్రవాదంపై పోరాటంతో పాటు వివిధ రంగాల్లో భారత్, స్పెయిన్ పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆ దేశ పర్యటనలో భాగంగా మే 31న స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజయ్తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. అనంతరం 2 దేశాల మధ్య 7 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. నెక్స్ట్, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సో గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం మే 31న సూచించిందండి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాలని పేర్కొంది. జైపూర్లోని ప్రభుత్వ గోశాలలో గత ఏడాది 100కు పైగా ఆవులు మృత్యువాత పడటంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ మహేష్ చంద్ర వర్మ తన ఉత్తర్వుల్లో ఈ విధంగా పేర్కొన్నారు. నెక్స్ట్,
అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన దేశాలలో భారత్ 45వ స్థానంలో ఉంది. సో అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన దేశాల్లో భారత్ గత ఏడాదితో పోల్చుకుంటే 4 స్థానాలు పడిపోయి 45వ స్థానంలో నిలిచిందండి. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్స్ (IMD) 63 దేశాల ర్యాంకులను వెల్లడిస్తూ జూన్ 3న జాబితాను విడుదల చేసింది. చైనా 7 స్థానాలు ముందుకు జరిగి 18వ స్థానం సంపాదించుకుంది. నెక్స్ట్, యుద్ధరంగంలోకి మహిళలను అనుమతించనున్న భారత్ ఆర్మీ. సో భారత్ సైన్యం ఏం చేసిందంటే భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందండి. లింగపరమైన అడ్డంకులను అధిగమిస్తూ యుద్ధరంగంలోకి మహిళలను అనుమతించనుంది. ఇప్పటి వరకు యుద్ధ క్షేత్రంలో పోరాటంలో పురుషులు మాత్రమే కనిపించగా ఇక నుంచి స్త్రీలు కూడా పాల్పంచుకొనున్నారు. ఈ మేరకు మహిళలను యుద్ధంలో అడుగుపెట్టేందుకు అనుమతిస్తామని, దీనికి సంబంధించిన మార్పులకు రంగం సిద్ధం చేస్తామని భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ జూన్ 4న వెల్లడించారు. నెక్స్ట్, యూపీలో గోవధపై జాతీయ భద్రతా చట్టం. సో గోవధ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై జాతీయ భద్రతా చట్టం గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సుల్తాన్ సింగ్ అన్ని పోలీస్ స్టేషన్లకు జూన్ 6న ఆదేశాలు జారీ చేశారు. గోరక్షక్ పేరుతో దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు ఆదేశించారు. నెక్స్ట్, దేశంలో పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయమిత్ర. సో దేశంలోని కింది స్థాయి న్యాయస్థానాల్లో 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం న్యాయమిత్రలను నియమించింది. జూన్ 6న అలహాబాద్ హైకోర్టులో కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా టెలి లా సర్వీస్ అందించే విధానాన్ని ప్రారంభించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అంత్యోదయ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2584 గ్రామాలు ఎంపిక జరిగాయి. ఎన్ని గ్రామాలు ఎంపిక జరిగాయండి? 2584 గ్రామాలు. సో కేంద్రం ప్రకటించిన మిషన్ అంత్యోదయ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2584 గ్రామాలు ఎంపిక కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల నుంచి 4-5 గ్రామాల చొప్పున ఎంపిక చేసి 2019 అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆయా గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్రంలో మిషన్ అంత్యోదయ కార్యక్రమ అమలు విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం మే 31న ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో వైద్యుల పదవీ విరమణ వయస్సుని 63కి పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో వైద్యులకు 60 ఏళ్లగా ఉన్న పదవీ విరమణ వయస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 63 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మే 31న ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య విద్యా సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ప్రజా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న పీజీ వైద్యులు, పీజీ డిప్లొమా వైద్యులందరికీ ఈ పెంపు అనేది వర్తిస్తుందండి. నెక్స్ట్, సుధీర్ చంద్రారెడ్డికి గోపాల్ రత్న అవార్డు. సో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన వెదిరే సుధీర్ చంద్రారెడ్డి గోపాల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారండి. సో ఈ గోపాల్ రత్న పురస్కారం అనేది దేనికి ఇస్తారో చూద్దాం ఇప్పుడు. సో మే 31న ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారం కింద 3 లక్షల నగదు బహుమతి కూడా పొందారు. సో పాడి పరిశ్రమలో మెరుగైన ఫలితాలు సాధించిన వారికి ఏటా గోపాల్ రత్న జాతీయ అవార్డులను అందజేస్తారు. ఎందుకు అందజేస్తారండి? పాడి పరిశ్రమలో మెరుగైన ఫలితాలు సాధించిన వారికి అందిస్తారు. నెక్స్ట్, విశాఖలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జూన్ 1న సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖ జిల్లా సీతాపురంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, సాగునీటి సంఘాలకు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం, రేషన్ షాపుల్లో చక్కెర పంపిణీ ఆపాలని నిర్ణయం తీసుకున్నారు.
నెక్స్ట్ లాంఫామ్లో జియోస్పేషియల్ సెంటర్లు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు సమీపంలో ఉన్న లాంఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన భౌగోళిక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం జియోస్పేషియల్ టెక్నాలజీ సెంటర్ జూన్ 1న ప్రారంభమైంది. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ సెంటర్ను ఏర్పాటు చేశాయి. ఈ సెంటర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ నలుమూలల నుంచి తెలుసుకునేందుకు వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఏపీలో బసవతారకం మదర్ కిట్లు. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి జూలై 1 నుంచి బసవతారకం మదర్ కిట్లు పంపిణీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు తెలిపారు. ఈ కిట్లో మఫ్లర్స్, 2 ఫీడింగ్ గౌన్లు, ఫ్లాస్క్, బ్లాంకెట్ ఉంటాయి. జూన్ 20 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారిని ఇళ్లకు చేర్చేందుకు మహాప్రస్థానం కార్యక్రమం కూడా ప్రారంభించారు. నెక్స్ట్ కేసీఆర్ కిట్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, సిజేరియన్ల సంఖ్యను తగ్గించేందుకు ఉద్దేశించిన కేసీఆర్ కిట్ పథకంకు ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 3న హైదరాబాద్లో ప్రారంభించారు. 2 కాన్పులకు వర్తించే ఈ పథకంలో ఒక్కో కాన్పుకు 2,000 విలువైన కేసీఆర్ కిట్ను అందజేస్తారు. ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 అందిస్తారు. రాష్ట్రంలోని 9 బోధన, 6 జిల్లా ఆసుపత్రులతో సహా మొత్తం 841 ఆసుపత్రుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ పదవికి 10th తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. సో ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ తదితర పదవుల పోటీకి 10th విద్యార్హతను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గ్రామ సర్పంచులకు చెక్ పవర్ ఉండడం, స్థానికంగా గెలిచిన వారి స్థానంలో వేరొకరు పెత్తనం చెలాయించడం వంటి కారణాలతో కేంద్రం ఈ నిబంధనను ప్రతిపాదించింది. హర్యానా తదితర రాష్ట్రాల్లో కనీస విద్యార్హత ఉండడం వల్ల స్థానిక పాలన మెరుగ్గా ఉందని అధ్యయనం చేసిన లోక్సభ అంచనాల కమిటీ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదిక అందజేసింది. ప్రతిష్టాత్మకమైన స్కాచ్ పురస్కారానికి ఎంపికైన బెజ్జంకి రవి. సో తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో బెజ్జంకిలోని కామన్ సర్వీస్ సెంటర్లో డిజిటల్ సేవకుడిగా పనిచేస్తున్న మానాల రవి ప్రతిష్టాత్మకమైన స్కాచ్ సిఎస్సి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 20న ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ అవార్డును అందుకున్నారు. సో వారి నుంచి ఈ అవార్డుని బెజ్జంకి రవి అందుకున్నారండి. నెక్స్ట్ మెడికల్ టూరిజం హబ్గా అరకు. సో ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా అరకును మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. ఈ మేరకు జూన్ 6న రాజధాని అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరకులో నవనిర్మాణ దీక్ష, ఇంటింటి దీపం పథకాల్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో అర్హులైన అన్ని పేద కుటుంబాలకి 2018 నాటికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి పొగరహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పిస్తున్నారని చెప్పారు. నెక్స్ట్ 2016-17లో భారత్ వృద్ధి రేటు 7.1%. సో 2016-17 సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి 3 ఏళ్ల కనిష్ట స్థాయి శాతంగా నమోదైంది. సో జీడిపిలో దాదాపు 60% వాటా ఉన్న సేవల రంగం, అలాగే 15% ఉన్న తయారీ రంగం పేలవ పనితనాన్ని కనబరిచాయి. నెక్స్ట్ గరీబ్ కళ్యాణ్ యోజన డిపాజిట్లు 5,000 కోట్లు. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దాదాపు 5,000 కోట్ల విలువైన డిపాజిట్లు మాత్రమే వచ్చాయని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అతియా జూన్ 1న ప్రకటించారు. నల్లధనం వెల్లడికి అవకాశం ఇస్తూ ప్రభుత్వం 2017 డిసెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభించింది. లెక్కల్లో రాని ఆదాయంను ఈ పథకం కింద ప్రకటించి ఆ డబ్బును ప్రభుత్వం వద్ద జమ చేయాలి. అందులో 50% ప్రభుత్వం పన్ను, సర్చార్జ్, జరిమానా కింద వసూలు చేస్తుంది. మరో 25% ధనాన్ని వడ్డీ లేకుండా ప్రభుత్వం వద్ద
ఖచ్చితంగా 4 ఏళ్ల పాటు జమ చేయాలి. నెక్స్ట్ జిఎస్ఎల్వి మార్క్ 3D1 ప్రయోగం విజయవంతం. జిఎస్ఎల్వి మార్క్ 3D1 ప్రయోగం విజయవంతం అండి. సో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బాహుబలిగా అభివర్ణిస్తున్న జిఎస్ఎల్వి మార్క్ 3D1 దీన్నే ఇస్రో బాహుబలి అని కూడా వర్ణిస్తున్నారండి. ఈ ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి జూన్ 5 సాయంత్రం 5:28 ఈ ప్రయోగం జరిగింది. దీని ద్వారా 3136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్-19ని రోదసిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. కూడంకలం 5-6 యూనిట్స్కు రష్యా అంగీకారం. తమిళనాడు కూడంకలం అణు విద్యుత్పత్తి కేంద్రంలో 5-6 యూనిట్ల నిర్మాణానికి రష్యా అంగీకరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా జూన్ 1న ఇరు దేశాల మధ్య 5 ఒప్పందాలు జరిగాయి. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదం, వాణిజ్యంతో పాటు పలు రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయండి. నెక్స్ట్ పృథ్వీ 2 పరీక్ష విజయవంతం. పృథ్వీ 2 పరీక్ష విజయవంతం. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వాయుధాలను ప్రయోగించగల పృథ్వీ 2 ఈ పరీక్ష విజయవంతమైందండి. చాందీపూర్ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జూన్ 2న భారత సైన్యం దీన్ని ప్రయోగించింది. భూ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 350 కిలోమీటర్స్ అండి. నెక్స్ట్ కేరళ వాసికి 2 గుండెలు అమర్చిన వైద్యులు. కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు కేరళ వాసికి విజయవంతంగా 2వ గుండెను అమర్చారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 45 ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్ డెడ్కు గురైన మహిళ గుండెను కుడివైపున అమర్చారు. ప్రస్తుతం అతని శరీరంలో 2 గుండెలు సహజ రీతిలో పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. నెక్స్ట్ బీసీసీఐ పరిపాలకుల కమిటీకి రాజీనామా చేసిన రామచంద్ర గుహ. సో ప్రముఖ చిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ వ్యక్తిగత కారణాల పేరుతో బీసీసీఐ పరిపాలకుల కమిటీకు రాజీనామా చేశారు. కమిటీ 4 సభ్యుల్లో ఒకరైన గుహ బీసీసీఐ పరిపాలక కమిటీ పనితీరుపై పలు విమర్శలు చేస్తూ చైర్మన్ వినోద్ రాయ్కు లేఖ రాశారు. నెక్స్ట్ థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ విజేత సాయి ప్రణీత్. సో థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ బమిడిపాటి సాయి ప్రణీత్ ఛాంపియన్గా నిలిచాడు. జూన్ 4న 71 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో 3వ సీడ్ సాయి ప్రణీత్ 17-21, 21-18, 21-19తో 4వ సీడ్ జొనాథన్ క్రిస్టీ పై విజయం సాధించాడు. నెక్స్ట్ సివిల్స్ 2016 టాపర్ కేఆర్ నందిని. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 31న విడుదల చేసిన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2016 ఫలితాల్లో కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని తొలి ర్యాంకును కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ పంజాబ్కు చెందిన అన్మోల్ షేర్ సింగ్ బేడి 2వ ర్యాంకును దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోనం గోపాలకృష్ణ 3వ స్థానంలో నిలిచాడు. నెక్స్ట్ ఐఓసీ చైర్మన్గా సంజీవ్ సింగ్. దేశీ దిగ్గజ ఫ్యూయల్ రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా సంజీవ్ సింగ్ నియమితులయ్యారు. సో ప్రస్తుత చైర్మన్ బి అశోక్ మే 31న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సంజీవ్ నియమితులయ్యారు. నెక్స్ట్ ప్రసార భారతి సిఇఓగా వెంపటి శశిశేఖర్. ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెంపటి శశిశేఖర్ని నియమిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి అన్సారీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ జూన్ 2న తెలిపింది. శేఖర్ ప్రస్తుతం ప్రసార భారతిలో పార్ట్ టైం సభ్యుడిగా ఉన్నారు. ఐఐటి ముంబైలో చదువుకున్న శేఖర్ కార్పొరేట్ మేనేజ్మెంట్, టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్ మీడియాలో అనుభవజ్ఞుడు. ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి నేత లియో వారిద్కర్. సో ఐర్లాండ్కి అత్యంత పిన్న వయస్కుడైన తొలి మైనారిటీ ప్రధానిగా నిలిచారు ఆయన.
తొలి స్వలింగ సంపర్క గే ప్రధానిగా గాను రికార్డులకు ఎక్కాడు. అవినీతి ఆరోపణలతో ప్రస్తుతం ప్రధాని ఎండా కెన్నీ రాజీనామాతో జరిగిన అధికార ఫైన్ గేల్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో ఆయనకు 60% ఓట్లు లభించాయి. నెక్స్ట్, యుఎస్ పెల్బీ విజేతగా భారత్ సంతతికి చెందిన అనన్య వినయ్. సో అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఫైనల్ పోటీల్లో భారత సంతతికి చెందిన బాలిక అనన్య వినయ్ విజేతగా నిలిచారు. 90వ పదంగా మారోకైన్కు స్పెల్లింగ్ చెప్పి 26 లక్షల బహుమతిని అందుకున్నారు. అనన్య విజయంతో వరుసగా 13వసారి ఇండో అమెరికన్ సంతతికి చెందిన వారే ఈ టైటిల్ను గెలుచుకున్నారు. నెక్స్ట్, ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ అధిరోహణ. భారత్ ఆర్మీకి చెందిన 4 సభ్యులు ఆక్సిజన్ సిలిండర్లు వినియోగించకుండా విజయవంతంగా ఎవరెస్ట్ను అధిరోహించారు. ఈ ఎవరెస్ట్ అధిరోహించిన ఈ తొలి బృందంగా కూడా రికార్డు సృష్టించారండి. ఎవరెస్ట్ను అధిరోహించిన బృందంలో కుంచోక్ టెండా, టెల్సాంగ్ డోర్జీ బూటియా, కాల్డెన్ పంజర్, సోనం ఫన్సోక్లు ఉన్నారు. ఎవరెస్ట్ని రెండోసారి అధిరోహించిన నీరుడి ప్రవీణ్. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన నీరుడి ప్రవీణ్ కుమార్ ఎవరెస్ట్ శిఖరాన్ని రెండోసారి అధిరోహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 3 సాయంత్రం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. 2016లో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అవతరణ దినోత్సవం రోజున ప్రవీణ్ తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. నెక్స్ట్, జియోనీ బ్రాండ్ అంబాసిడర్గా ప్రభాస్. మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ జియోనీ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా టాలీవుడ్ హీరో ప్రభాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభాస్తో ఒప్పందం కూర్చుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. జియోనీ ఇప్పటికే క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ప్రముఖ కథానాయక శృతి హాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ దోసాంజ్ వంటి వారితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెక్స్ట్, WTA ప్రచారకర్తగా దియా మిర్జా. సారీ, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దిల్ మిర్జా అని దియా మిర్జా. బాలీవుడ్ నటి దియా మిర్జా వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న WTA అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఆమె పర్యావరణ పరిరక్షణ, మానవత విలువలను కాపాడే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జూన్ 1st వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.